మా మిత్రుడైన శ్రీనివాస్ కోవూరి సూర్య సత్య శ్రీనివాస్ గారికి మీరు రిటైర్మెంట్ శుభ సందర్భంగా ఆశీస్సులు అందించడానికి వచ్చిన వారందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేను సూర్య సత్య శ్రీనివాస్ గారు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1980 నుంచి రూమ్మేట్స్, మంచి ఫ్రెండ్స్. మేము ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మేము ఫ్యామిలీ పరంగా కూడా ఇప్పటిదాకా కలుస్తూనే ఉన్నాం. వారి విషయంలో కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వారి వైఫ్ కానీ, లక్ష్మీదేవి కానీ, మా మిస్సెస్ కానీ, మేమంతా ఫ్రెండ్స్. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. మా మంచి మనిషి, ఎదుటి వారికి సహాయం చేసేదానికి ముందుంటాడు. మేము ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు నేను చాలా అల్లరి స్టూడెంట్ని, ఎప్పుడు గొడవలు అవి ఇవి చేస్తూ ఉండేవాడిని. నన్ను చదువు వైపు మోటివేట్ చేసి ఇవి చదవాలనేవాడు, తిట్టేవాడు, ఒక్కోసారి కొట్టేవాడు కూడా. నన్ను కొట్టేవాడు కూడా, ఏం రాను అది చదువుకుంటాను. సో నేను చాలా విషయం ఏమంటే, నేను ఇంజనీరింగ్ పాస్ కావడానికి, చదవడానికి నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయిన మిత్రుడు. అలాంటి మిత్రుడు లేకపోతే బహుశా నాకు డిగ్రీ కూడా వచ్చిండేది కాదేమో. తిట్టేవాడు, ఏమాత్రం ఒక మాట లేదు. తర్వాత వాడి దగ్గర పర్సెప్షన్ భలే బాగుండేది. ఇంజనీరింగ్ కాలేజీలో ఎగ్జామినేషన్ మునుపు ఒక 5 క్వశ్చన్లు చెప్తే ఆ 5 క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. దొంగోడాన్ని వేపర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినావేమో అనుకునే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అంత మారిగా ఉండేవాడు. మాకు ఎలా చదివేది కూడా చెప్పేవాడు, టెక్నిక్స్ చెప్పేవాడు, ఎలా గుర్తుపెట్టుకోవాలా అని. మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటే ఎలా పాస్ కావాలనేది కూడా కష్టంగా ఉన్నది. మ్యాథమెటిక్స్ అయితే ఒక చిన్న టెక్నిక్ చెప్పాడు. ఆ టెక్నిక్ నేను ఫాలో అయితే నాకేమో 57 మార్కులు వచ్చాయి, వాడికి ఏమో 42 మార్కులు వచ్చాయి. అది మాకు 4 year సిరీస్ అనేది ఒక ప్రాబ్లం ఉండేది. అవి ∂y/∂x ఏవో ఉండేది. అవన్నీ గుర్తుపెట్టుకునేదానికి చాలా కష్టంగా ఉండేది. ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవద్దురా, లాస్ట్లో 2 లైన్లు గుర్తుపెట్టుకునేసి అవి పెట్టుకునేసి రాసేయరనేవాడు. మేము ఏవేవో రాసేసేవాళ్ళం ఫుల్ పేజీ. లాస్ట్లో ఆ 2 లైన్లు మాత్రం రాసా. నాకేమో 57 మార్కులు అట్లా వచ్చాయి, వాడికి 42, 43 వచ్చాయి. మాకు చాలా చాలా విషయాల్లో నాకు బ్యాలెన్స్ చేసేవాడు. నేను లెక్చరర్గా ఉన్నా, నా ఫీల్డ్ వేరు, వాడి ఫీల్డ్ వేరు, అయినా మేమిద్దరం కలిసి చాలా చాలా జర్నీ చేసాం. తర్వాత నేను శ్రీ సాయినాథ్ ల్యాబొరేటరీ అని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఒకటి పెట్టాము. దానికి కూడా వాడొక ఇన్స్పిరేషన్. ఆ ల్యాబ్ పెట్టడానికి దానికి నాకు కొంతవరకు సహకారం చేశాడు, ఎలా మెటీరియల్ చేసుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలని.